హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సండే కదండి. ఏంటి స్పెషల్ అండి? ఏం స్పెషల్ చేయడానికి మేము ముందుకు వచ్చానంటే, నేను ఈరోజు మనకి చికెన్ తినాలనున్నా తినలేని పరిస్థితి కదండి. అందుకని అనేసి మటన్ తీసుకొచ్చారు. అందుకనేసి మటన్ టమాటో గ్రేవీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈరోజు చేస్తాను, మీకు అందరికీ అయితే చూపిస్తాను ఎలా చేయాలో ఏంటని అనేది. మా ఆయన గారు, నేను, మా అత్తయ్య గారు ఇంట్లో ఉన్నామండి. పిల్లలు ఇద్దరు, మా మావయ్య గారు యాదవోలు వెళ్ళారండి. యాదవోలు మీకు తెలుసు కదండి. యాదవోలు మా పెద్ద వదిన గారు ఉన్నారు కదా, సుబ్బలక్ష్మి విలేజ్ హోమ్ ఉన్నది కదండి. సుబ్బలక్ష్మి మా వదిన గారు వాళ్ళ కోడలు అనమాట. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు మా పిల్లలిద్దరూ. మావయ్య వెళ్తుంటే తాతయ్య మేము వచ్చేస్తాం అనేసి పిల్లలు కదా వాళ్ళు కూడా వెళ్ళారనమాట. ఇంట్లో మేమైతే ఉన్నాం, మా అత్తయ్య గారు, నేను, మా ఆయన గారు అయితే ఉన్నాము. నేను ఈరోజు కర్రీ అయితే చేసి మేమైతే తింటామండి. మీకైతే చూపిస్తాను ఎలా చేయాలో ఏంటో. ఓకేనా ఫ్రెండ్స్, తయారీ విధానం చూసేద్దామా మరి. నేను ఇప్పుడు చెప్పాను కదండి, మటను మనం టమాటా గ్రేవీ కర్రీ అయితే చేసుకుందామని చెప్పాను కదా. వాటికి కావాల్సినవి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, మటను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొంచెం మనం కారం, కొద్దిగా సాల్ట్ అండి, ఎంతో కాదు కొద్దిగా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇవి మనం ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలన్నమాట. కలుపుకుందాం. ఇవ్వండి వాటికి కావాల్సినవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, ఇవైతే మనం కలుపుకుందాం. మటన్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నదండి. ఎందుకంటే చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అంటున్నారు కదా. అందుకని అనేసి మటన్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నదనమాట. ఇలా మనం కలిపి పెట్టుకుని కొద్దిసేపు ఇలా పక్కన పెట్టుకుందాం. ఇది మటను. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది. మనం మటన్ కర్రీ అనేది కుక్కర్లో వేసుకుంటే చాలా అంటే చాలా మెత్తగా ఉడుకుతాయి అనమాట. అందుకని అనేసి కుక్కర్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. అందుకని కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది కదండి కొత్తిమీర. మనం ఇలా మటన్ ఇలా కలుపుకుని ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, సాల్ట్ వేసాం కాబట్టి అది మటన్కి అయితే మనకి బాగా పట్టుకుని ఉంటుంది అనమాట. అందుకనేసి ముందుగా అలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం అనేసి అలా పెట్టాను నేను. ఈరోజు సండే కాబట్టి మనకు ముక్కలైందే ముద్ద అయితే దిగదు కదండి. అందుకే అన్ని రోజులు ఎలా ఉన్నా కానీ మనకి సండే అనేసరికి ఏదో స్పెషల్ ఉండాలి కదా. దానికోసం అందరం తెచ్చుకుంటాం. చికెన్ అయితే తెచ్చుకోవట్లేదు కాబట్టి చికెన్ ఎవరో వాడట్లేదు, తక్కువగా వాడుతున్నారు కాబట్టి మటన్ అయితే చాలా కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మటన్కి ఉన్న డిమాండ్ ఇప్పుడు చికెన్కి పడిపోయింది, మటన్కి ఎక్కిందనమాట అండి. టమాటా ముక్కలు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుందాం. అయితే సేపు బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే మటన్ అయితే వేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి కదండి ఉల్లిపాయ టమాటాలు. ఇప్పుడు మనం ఈ మటన్ ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని అది కూడా బాగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసేసుకుందామండి. కింద కొంచెం వేసాం కదా మటన్లోని, కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం తక్కువే పడుతుంది అన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎంత కాదు తక్కువగా కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసుకొని
చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోద్దండి, ఎంత అవసరం లేదు. కొంచెం కుక్కర్లో కాబట్టి మనకి తొందరగానే ఉడికిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 విజిల్స్ రానిచ్చుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. కర్రీ అయితే ఎలా అయిందో చూద్దామని. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ కుక్కర్ కట్టేసాం కదండి, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం వెలిగించుకుని, కొంచెం పులుసుగా ఉంది కదా, కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కొంచెం మనం ఎగరబెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు చూసేద్దాం ఒకసారి. ఇంకా చూడండి, కర్రీ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది. మటన్ టమాటో గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మళ్ళీ పులుసు అంతా లేదండి, పులుసు అయితే ఎగిరిపోయిందనమాట, ఇప్పుడు లేదు. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఇది కొత్తిమీర వేసేస్తున్నాను పైన, కొంచెం అలా అలా కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చూద్దాము. ఇదిగోండి, కర్రీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను మా అత్తయ్య గారిని అయితే టేస్ట్ చూడమంటున్నాను. అత్తయ్య అయితే తిని టేస్ట్ అయితే చెప్తుంది అనమాట. సరే తల్లి, హాయ్ చెప్పమ్మా. హాయ్. పడిపోతావు, వెనక్కి పడిపోతావు. తినత్తయ్య, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పుకోర. మటన్ కర్రీ, టమాటో మటన్ కర్రీ, ఉప్పు కారం అన్ని బాగా. మటన్ కదా కుక్కర్లో ఉండడానికి బాగానే ఉడికిందా, మెత్తగానే ఉందా? ఇంకండి మా ఆయన గారికి కూడా పెట్టానండి, మా ఆయన గారు కూడా భోంచేస్తున్నారు. సరే తల్లి ప్రిన్సివియానా చూడు, నేను చెప్పమనుకోకుండానే ఆవిడ హాయ్ చెప్పేస్తుందండి. ఏంటి టమాటా మటన్ గ్రేవీ కర్రీ ఎలా ఉన్నది? చాలా బాగుంది. కుక్కర్లో ఉడికింది, చక్కగా మెత్తగా ఉడికింది, ఇంకా బాగుంది. చూడండి, మా ఆయన గారు కూడా చాలా అంటే చాలా బాగున్నదని అని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్త ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.